స్వీటీ ఆగు స్వీటీ 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 ఆగమ్మా. రాధిక ఏమండి ఆపండి ఆపండి. స్వీటీ స్వీటీ. ఏమైంది? లేదండి, స్వీటీ స్వీటీ పిలిచినట్టు అనిపించింది. స్వీటీ ఇక్కడెక్కడా లేదు కదా. అదే అర్థం కావడం లేదండి, కానీ స్వీటీ రాధిక అని పిలిచినట్టు అనిపించింది. నువ్వు స్వీటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావు కదా, బహుశా అందుకే అలా అనిపించవచ్చు. ఎక్కువ వెళదాం. నా కోసం రాధిక వాళ్ళు వస్తే ఎందుకు పంపించేశారు? నన్ను మాట్లాడనివ్వకుండా ఎందుకు ఆపారు? నిన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వద్దని మీ అమ్మమ్మ చెప్పారు. ఆహా లేదు, నా కోసం రాధిక వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే రాధికకి ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమని చెప్తాను. స్వీటీ 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 ఆగు. స్వీటీ ఆగమ్మా, ఆగు స్వీటీ స్వీటీ. స్వీటీ ఫోన్ ఇవ్వు. వదలండి స్వీటీ ఫోన్ వదులు. వదలండి స్వీటీ ఫోన్ ఇవ్వు. వదలండి. అరే వదలమని స్వీటీ. స్వీటీ ఇవ్వమ్మా. ఫోన్ వదిలి స్వీటీ. ఇవ్వు. వదలండి. స్వీటీ స్వీటీ అమ్మా. నేను ఇవ్వను. ఫోన్ ఇవ్వన్నానా? స్వీటీ నేను ఇవ్వను. ఫోన్ ఇవ్వమ్మా. వదలండి. ఫోన్ ఇవ్వు స్వీటీ. వదులు. ఫోన్ పగలు కొట్టేశాను. ఫోన్ పగలు కొట్టేశాను. మా నాన్న దేవుడు ఫోన్ పంపించాడు. నా ఫోన్ కావాలి. స్వీటీ ఏడవకమ్మా ప్లీజ్. ఏడవకమ్మా స్వీటీ. నేను రాధికతో మాట్లాడాలి. నేను రాధికతో మాట్లాడాలి. స్వీటీ 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 ఆగు. నన్ను వదలండి. ఆగమ్మా. వదలండి. వెళ్ళకు స్వీటీ. వదలండి. స్వీటీ నన్ను వదలండి. స్వీటీ విను స్వీటీ. నన్ను వదలండి. అలా చెయ్యొద్దమ్మా. నన్ను అయ్యో, వదలండి. ఆగు స్వీటీ. వెళ్ళొద్దు స్వీటీ. నన్ను ఆ వదలండి. మాట విను స్వీటీ. వదలండి. దేవి గారు మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. నన్ను వదలండి. తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి. నేను రాధికతో వెళ్ళాలి. తలుపు తీయండి. ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డ్ గాడు ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అరే రమేష్ అన్నా, ఏదో ఒకటి చెప్పి ఆ సెక్యూరిటీ గార్డ్ పక్క తీసుకెళ్ళు. అలాగే అన్నా. భయ్యా లైటర్ ఉందా? లైట్రా ఉంది. థ్యాంక్స్ భయ్యా. ఇంతకీ ఏంటిది, కేర్ హౌసా? అవును బాబు. మరి చిన్నపిల్లలు అటు వెళ్ళిపోతున్నారు. అటు వెళ్తున్నారా? రా చూపిస్తాను. పద పద. రే పదరా పద పదరా పద త్వరగా రారా రా. నేను రాధిక దగ్గరికి వెళ్ళాలి. నన్ను రాధిక దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆయా వాళ్ళు ఏడిపిస్తున్నారు. నేను రాధిక దగ్గరికి వెళ్ళాలి. మరేమో స్కూల్ యానివర్సరీలో రాధిక బ్యాడ్ పోలీస్ నాకు అమ్మా నాన్న అని చెప్పారు కదా, అందుకే నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. రాధిక
చాలా జాగ్రత్తగా ఎవ్వరికి అనుమానం రాకుండా పాపని తీసుకెళ్ళాలి. అంకుల్ ఇక్కడ అసలు లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు కదరా. చూద్దాం. ఏదైనా తేడా వస్తే ఏసెసైనా సరే పాపని తీసుకెళ్ళాలి. అంకుల్ ఇటు రండి, ఇటు రండి. రే ఆపిల్లరా. అంకుల్ ఇటు రండి, రండి రండి. అదేంట్రా మన కిడ్నాప్ చేయడానికి వచ్చిన విషయం తెలిసిపోయినట్టు కిడ్నాప్ చేయండి అని పిలుస్తుంది. అంకుల్ ఇటు రండి, పదరా వెళ్దాం. రండి. ఏంటి పాపా? నన్ను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వకుండా రూమ్ లో పెట్టి లాక్ చేశారు. అడ్రస్ చెప్తాను, మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తారా ప్లీజ్? ఏంట్రా ఇది, వెతకబోయినదిగా కాలికి తగిలినట్టు. అదే కదా. మనకి ఏమాత్రం శ్రమ లేకుండా భలే కలిసి వచ్చింది. అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను తీసుకెళ్ళండి. అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి అంకుల్. బాధపడకమ్మా, మేం జాగ్రత్తగా తీసుకెళ్తాం కదా. అవునా? ఆ, నిజంగా? నిజంగా. థ్యాంక్ యూ అంకుల్. సరే సరే రా, జాగ్రత్తగా బయటికి రా. అంకుల్ ఆంటీ వాళ్ళు చూస్తే నన్ను వెళ్ళనివ్వరు, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అయ్యో తప్పకుండా అమ్మా. డన్ డన్ డన్. రాధిక, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. రాధిక, ఏంటండి? ఒక మంచి ప్రయత్నం, సంకల్పం వెంటనే పూర్తవవు. చాలా సమస్యలు, చాలా ఆటంకాలు ఎదురవుతాయి, మన నమ్మకాన్ని టెస్ట్ చేస్తాయి. కానీ ఫైనల్గా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. నేను ఒక గంటలో ఇంటికి వస్తాను. వచ్చిన తర్వాత స్వీటీ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడతాం. అంతా పాజిటివ్గానే ఉంటుందన్న నమ్మకంతో ఉందాం. మనసులోంచి ఆ బాధను తీసేసి కూల్గా ఉంటుంది. అలాగేనండి. రాధిక, ఏమైందమ్మా? స్వీటీ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడారా? స్వీటీని మనకివ్వడానికి వాళ్ళ అమ్మమ్మ గారు ఒప్పుకున్నారా? ఆవిడ ఏదో ఊరు వెళ్ళారంట అత్తయ్య. తిరిగి రావడానికి 4-5 రోజులు పడుతుందంట. ఓ అవునా? ఆవిడతో మాట్లాడేసి పాపని ఈ రోజే మన ఇంటికి తీసుకొస్తారని చాలా ఆశగా ఎదురుచూశానమ్మా. కానీ ఈ ఎదురుచూపులు ఇంకా కొన్ని రోజులు తప్పవన్నమాట. స్వీటీ తాలూకు సంతోషం మనకి దక్కడానికి ఇంకా టైం పడుతుందన్నమాట. అవునత్తయ్య, అదే నాకు బాధగా ఉంది. అలాగే స్వీటీని మనకి దత్తత ఇవ్వడానికి వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకుంటుందో లేదోనని చాలా టెన్షన్గా కూడా ఉంది. చూడమ్మా, ఆ దేవుడు మనకి అని రాసి పెడితే ఖచ్చితంగా మన దగ్గరికే వస్తుంది.
స్వీటీ మన ఇంటికి చాలా అవసరం అత్తయ్య. స్వీటీ మన ఇంట్లో అడుగు పెడితే కొన్ని మనసులు తేలికవుతాయి. ఈ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. అందుకే 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 నేను ఇంతలా ఆరాటపడుతుంది. చూడు రాధిక, నీ మనసుకంత బలంగా అనిపిస్తే ఆ దేవుడు మనకి ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. స్వీటీని దత్తతివ్వడానికి వాళ్ళమ్మమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. భయపడకుండా నమ్మకం ఉంచు. రాధిక, నువ్వు పాపని ఇంటికి తీసుకురావడం కాదు, కాసేపట్లో పాప కిడ్నాప్ అయిన కేసులో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నావు. రెడీగా ఉండు. స్వీటీ, 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 ఎక్కడున్నావు? స్వీటీ, 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 దేవి గారు, దేవి గారు, దేవి గారు, దేవి గారు, ఏమైంది సుమతి? స్వీటీ కనిపించట్లేదు దేవి గారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్వీటీ కనిపించకపోవడం ఏంటి? స్వీటీ, 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 దేవి గారు, పాప రాధిక వాళ్ళతో వెళ్తానని మారం చేస్తుంటే రూమ్లో పెట్టి గడియ వేశాను. బయట గడియ అలాగే ఉంది, కానీ రూమ్లో స్వీటీ లేదు. ఏమైందో? పాప ఎలా కనబడకుండా పోయిందో అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది. ఏముంది, ఆ రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది. ఈ విషయం కాంచనమ్మగారికి తెలిస్తే మనల్ని చంపేస్తుంది. ఆవిడొచ్చే లోపు స్వీటీని తీసుకురావాలి. పద వెళ్దాం. పదండి. ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు? పాప కనిపించట్లేదు. సుమతి, పిల్లల్ని హోమ్ని జాగ్రత్తగా చూసుకో. మేమిద్దరం వెళ్ళొస్తాం. అలాగే రా. ఆటో. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, ప్లీజ్ వదిలిపెట్టండి. నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఎవరు కట్టేశారు? ఏయ్, ఏయ్ పాపా, ఇదిగో తిను. రాధిక ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను కట్టేస్తావా? చెప్తా నీ సంగతి. ఏయ్ సైలెన్స్. నీకు నచ్చినవన్నీ తీసుకొచ్చాను, ముందు తిను. నన్ను డ్రాయింగ్ టీచర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని చెప్పావు కదా, మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు. అసలు నన్ను ఎందుకు కట్టేశావు? కట్లు విప్పేయండి. నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కట్లు విప్పండి. తిను, ఎవరు మూసుకొని తిను. నేను తినను, నాకొద్దు. అసలు నువ్వెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు కట్టేశావు? చూడు, నా గురించి నీకు తెలీదు. నేను దేవుడికి చెప్పాననుకో, మా నాన్న వచ్చి మీ ఇద్దరిని చితక్కొట్టేస్తాడు. సర్లే, ముందు తిను. నాకొద్దు.
ఏయ్ అరవకు. నేను వెళ్ళాలి. నాకు కట్లిప్పండి. నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నన్ను పంపించండి. కట్లిప్పండి. 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 నేను వెళ్ళాలి. నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నన్ను పంపించేయండి. ఇది పిల్ల రాక్షసులో ఉందిరా. ఇది ఇలాగే అరుస్తుంటే మనం చిక్కుల్లో పడతాం. నోట్లో ఖర్చు పెడతాం. నేను వెళ్ళాలి. సైలెంట్గా ఉండవు. చెప్పు. మేడం చెప్పు. ఈ పిల్ల భయపడట్లేదు మేడం. కేకలు పెట్టి అరుస్తూనే ఉంది. కంట్రోల్ చేయలేక చస్తున్నాం. కంట్రోల్ చేద్దామని కర్చీఫ్ నోట్లో పెట్టినా కూడా కేకలు వేస్తూనే ఉంది మేడం. ఈ పిల్ల ఇలాగే కేకలు పెట్టిందనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. మాతో పాటు మీరు కూడా దొరికిపోతారు. ఏం చేయమంటారు? తీసుకెళ్ళిపోండి. ఆ పిల్లని ఈ ఊరు నుండి వేరే ఊరికి తీసుకెళ్ళిపోండి. జనాల జాడే కనబడని ప్లేస్లో పెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం, అలాగే. ఓకే, డూ సంథింగ్. కొంపలు అంటుకున్నాయి. అమ్మ నా మాటలు వినేసినట్టుంది. ఇలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా. ఎవరు ఫోను? అమ్మా, అది త్వరగా చేసేయమని చెప్తున్నావేంటి? అంటే అది మరి అసలు ఎవరికి చెప్తున్నావు? ఏ విషయం గురించి చెప్తున్నావు? అమ్మయ్యా, వినలేదన్నమాట. బ్రతికిపోయాను. లేదంటే కార్తిక్ నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాడు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అసలు ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అంత టెన్షన్ పడే విషయం ఏంటి ఫోన్లో? అంటే ఏం లేదమ్మా. మా ఫ్రెండ్కి సడన్గా హెల్త్ అప్సెట్ అయింది. లేట్ చేయకుండా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తున్నాను. ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా అని, లేదంటే రాధికని ఇబ్బంది పెట్టేలా ఏదైనా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావా అని. అవునమ్మా, రాధికని చంపించేద్దామని మర్డర్ ప్లాన్ చేస్తున్నా. సకలా, మరి లేకపోతే ఏంటమ్మా? నీకు నీ కోడల మీద ప్రేమ ఉంటే నెత్తిన పెట్టుకుని ఊరేగించుకో. అంతేగాని ప్రతి విషయానికి నన్ను అనుమానించుకో. పిచ్చ అవమానంగా ఉంది. కన్న కూతురేమో రాక్షసి, నిన్నగాక మొన్నొచ్చిన ఆవిడ గారేమో దేవత. చిచి, కూతురి మీద బొత్తిగా ప్రేమ గాని విలువ గాని లేకుండా పోతుంది. స్వీటీ, 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 స్వీటీ. ఏమైంది దేవి గారు? స్వీటీని పిలవండి మేడం. స్వీటీని పిలవడం ఏంటండి? స్వీటీ ఇక్కడెందుకుంటుంది? స్వీటీని మీరిక్కడికి తీసుకొచ్చారని మాకు తెలుసు. ఫస్ట్ స్వీటీని పిలవండి.
గారు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. స్వీటీని నేను తీసుకురావడం ఏంటండి? అవును, మీరే తీసుకొచ్చారు. మీరు మా హోమ్కొచ్చి స్వీటీని దత్తత తీసుకుంటామని అడిగారు. ఆ, అందుకు వాళ్ళ అమ్మమ్మ గారు అంత తేలిగ్గా ఒప్పుకోరని చెప్పాం. దాంతో మీరు దొంగచాటుగా పాపను తీసుకొచ్చారు.